నేను ఏదో చెప్తా అన్నాడు సాయిబు. ఏం చెప్తా వీడియో చూడండి పెహాము చికెన్ రాత్రి 1 గంటకి హాట్లీస్లో ఇలా తింటున్నాం. ఇది పొద్దున్నే 5 గంటల సమయము హాట్లీస్లో. ఇది గాలిబండ కాడికి వస్తా ఉండా నేను నడుచుకుంటా. రూమ్ కూడా చాలా పెద్దది ఉంటుంది. మార్నింగ్ మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ట్యాబ్లెట్లు ఉన్నాయి, కాఫీ, టీ ఏం కావాలన్నా కూడా ఉంటాయి. చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది, చిన్న ఫ్రిడ్జ్, టీవీ. ఇప్పుడే మనం ఖాళీ చేసినాం రూము. విఎస్ఆర్ హాట్లీస్ నైట్ వ్యూ అందరూ వచ్చి 3 కిలోమీటర్ ఉన్నది. ఎంత ఎండాకాలం ఉన్నా కూడా 25 డిగ్రీ కన్నా తక్కువ ఉంటుంది టెంపరేచరు. చాలా కూల్ ఏరియా ఇది. వెదర్ చాలా సూపర్. ఎవరన్నా ఎండాకాలం ఎడకన్నా పోవాలంటే ఇది కూడా చూడండి. హాట్లీస్ 9 కిలోమీటర్స్ కొండ 9 కిలోమీటర్స్ కొండ ఎక్కడానికి చాలా సూపర్ గా ఉంటుంది వ్యూ. అందరూ పిల్లలతో వస్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. రండి, ఎంజాయ్ చేయండి. పోవాల్సిన ప్రదేశము ఈ ప్రదేశం పోతే గాలిబండ కాడికి పోతాము మనము. ఇంత పోతే కన్నా చాలా గాలి వస్తుంది ఆడ ఎక్కువ. ఎట్లా పోవాలి మళ్ళా గాలిబండ ఎట్లా పోవాలా? మనము ముందు మన గెస్ట్ హౌస్ కాడికి పోయి ఆడ మాట్లాడుకొని రూమ్లో అన్నీ పెట్టేసి మళ్ళీ వస్తాము. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఇప్పుడే మనం హాస్టల్స్కి వచ్చినాము. ఒక రూమ్ తీసుకోడానికి వచ్చినాము. బాత్రూము, రూమ్ కూడా చాలా పెద్దది ఉంటుంది. మార్నింగ్ మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ట్యాబ్లెట్లు ఉన్నాయి, కాఫీ, టీ ఏం కావాలన్నా కూడా ఉంటాయి. చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది, చిన్న ఫ్రిడ్జ్, టీవీ. గాలిబండ కాడ ఓస్ కనపడతా ఉండదు. మంచు ఫుల్ గాలి ఉండదు. చూడండి సౌండ్ కూడా. కలిమన్నా మస్తాన్ మా ఫ్రెండ్ కారు. ఇది మా బైక్ KTR 220. సూపర్గా ఉన్నది. మా ఫ్రెండ్ కరీముల్లా రాత్రి 1 గంటకి హాస్టల్లో స్పెషల్. మా ఫ్రెండ్ కరీముల్లా, దర్బారు, షగీరు, మస్తాను, నేను. వీడియో చూడండి పెహాము చికెన్ రాత్రి 1 గంటకి హాట్లీస్లో ఇలా తింటున్నాం. ఇది పొద్దున్నే 5 గంటల సమయము హాట్లీస్లో. ఇది గాలిబండ కాడికి వస్తా ఉండా నేను నడుచుకుంటా. చూడండి వ్యూ చాలా బాగుంటుంది.
పొద్దున పూట ఇంకా సూర్యుడు వస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కడే వస్తున్నా. విఎస్ఆర్ ఇందులో దిగినాం మనము. బాగుండదు రూము, 4000 పెద్ద రూమే. చూడండి చాలా బాగుంటుంది. ఏది మంచు చూడండి, గాలి చాలా ఎక్సలెంట్గా ఉన్నది. చల్లగా మార్నింగ్ 5 గంటల సమయము కిందకి దిగుతాను. చూడండి అబ్బబ్బబ్బా, గాలి చాలా ఫాస్ట్గా వస్తూ ఉన్నది. ఇక్కడ నేను తప్ప ఎవ్వరు లేరు. పొద్దున్న 5 గంటలకి చూడండి ఇలాగా గాలిలో మేఘాలు పోతూ ఉంటాయి. ఇక్కడ ఇంకా చలికాలం వస్తే గాన ఇలాంటి మేఘాలు వచ్చి కాళ్ళ కింద నుంచి పోతాయి. ఇలాగా కింద నుంచి చాలా సూపర్గా ఉంటుంది. ఈ ప్రదేశం అంటే నాకు చాలా ఇష్టము. హార్స్లీస్లో గాలిబండ. అబ్బబ్బబ్బా, రాత్రి నిద్రపోయినా చల్లగా చాలా సూపర్గా ఉంటుంది. ఏసీ వేసుకుని రాత్రి మనము హోటల్లో రూమ్ తీసుకున్నాం కాబట్టి ఇద్దరికి భోజనం అదే టిఫిన్ ఫ్రీగా ఉంటుంది. మార్నింగ్ ఇది ఉప్మా, ఇడ్లీ, ఉప్మా ఉండదు, ఇడ్లీ ఉండదు, పొంగలు. ఎట్లా ఉండదు మస్తాను టిఫిన్? ఎట్లా ఉండదు? దోశ కరిములే. అది మనము హోటల్లో రూమ్ తీసుకున్నాం కాబట్టి ఒక 6 మంది వచ్చినాము. 6 మందికి కూడా టిఫిన్ ఫ్రీ మార్నింగ్. ఇంకా 3 నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు లేస్తే మళ్ళీ పోయి టిఫిన్ చేస్తారు. ఇంకా మనం లేచినాం కాబట్టి మనం చేసుకుంటాం టిఫిన్. ఓకే, ఈరోజు కూడా అంతగా రాలేదు, మబ్బులుగా ఉన్నాయి. చాలా ఇప్పుడే మనం ఖాళీ చేసినాం రూము. విఎస్ఆర్ చాలా బాగుండదు హోటలు స్టే చేసేదానికి, చాలా సూపరు. ఇప్పుడే మనం చక్కపాటు అయిపోయి మళ్ళీ బయటికి వెళ్ళిపోతా ఉన్నాము. ఓకే, ఇంతతో హాస్లీస్ వీడియో ఎండ్ అయిపోయింది. హాయ్ చెప్పండి. బాయ్ బాయ్. అడవిలోంచి దాటుకొని పోతా ఉన్నారు అందరూ. చూడండి మిత్రులారా, చూడండి మీరు. మా ఫ్రెండ్ దర్బారు ఫిర్కా साहसमु कहाँ पकड़ लेदा फोन उठा छड़ा ना वो चपला फिसलती है सुला सुला ले वो लगो दो अयो गिर गई ना तिरिके अल्ट्रा आजा ఊటీ కాదు ఆఫ్రికా ఖండాలుగానే పోతా. చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.